ఏం పేరన్నా మీ పేరు? జాని గారండి. జానియా? ఏ అప్లికేషన్ పెట్టిరా ఈ మన ఇంటికి? 2016లో పెట్టానండి. పెడితే ఇంతవరకు వస్తుందా అని కేసీఆర్ అలా ముంచాడు. ఇలా ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తారో తెలియదు. ఇప్పుడు గురించి చూస్తున్నాం. దానివలన మేము 4 పిల్లలము బాధపడుకుంటా కిరాయిలు కట్టుకుంటా ఇబ్బంది పడుతుంది. మాకు ఏం చేయమంటారు మీరే చెప్పండి. ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇక్కడికి దంబాయిగూడకి వచ్చి? మేము 25 సంవత్సరాలు అవుతుంది. అప్లికేషన్ పెట్టింది కానీ రాలేదు మీకు? రాలేదు. అంటే లిస్ట్లో కూడా పేరు రాలేదా? పేరు రాలేదు. అయితే ఏమైందంటే వీళ్ళు మేము నంబర్ తీసుకున్నారు కదా, ఆ నంబర్ పోయింది. పోయినందుకు మేము బాధపడుతున్నాం అంతేగాని వచ్చిందా రాందా మాకు తెలియదండి. మీకేమన్నా ఆస్తులు పాస్తులు ఏమైనా ఉన్నాయా మీకు? ఏం చేస్తారు మీరు? నేను కూలి పని చేస్తాను. ఎన్ని సంవత్సరాలు ఉంటారు దంబాయిగూడలో? 25 సంవత్సరాలు. 20 సంవత్సరాలు అవుతుందా? మళ్ళీ వస్తా నమ్మకం ఉందా మీకు? ఎట్లా మరి మళ్ళీ అధికారులు తెలవాలి. నమ్మకం అని కొంచెం పడుతుంది కానీ చెప్పలేకపోతున్నాను. ఏమన్నా అధికారులు ఏమైనా కలిసిరా? ఎవరిని అడిగిరా? ఎవరు ఇంతవరకు రాలేదు. ఎంక్వైరీ అట్లా ఎంక్వైరీ కూడా రాలేదా? రాలేదు. ఏనికి రాలేదు. ఫోన్ నెంబర్ మరి ఎందుకు మార్చారు మరి? అప్పుడు ఆ ఫోన్ నెంబర్ మళ్ళీ ఉంచుకోపోయారు మరి? అది మాకు అనుకోలేదండి. ఇదే ఉంటుంది కదా అని వస్తుందేమో అనుకున్నా. అదేదో ఇల్లు కాల్ చేసే టైంలో మిస్ అయిపోయింది, పోయింది. మరి ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ పోయి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. మరి వస్తుందన్న నమ్మకం ఉందా మీకు? ఎట్లా మరి ఏమన్నా అధికారులు రేవంత్ రెడ్డికి తెలవాలి. మా లాంటి పేదోళ్ళకి ఇచ్చిరనుకో మేము ఆయనకు దండే వేసి ఒక టార్చ్ కడతాము బస్సులో. నమస్కారం.